ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అన్నట్టుగా అది వేడి చేసిన తర్వాత అది శరీరాన్ని కానీ మనసుని కానీ మెదడుని కానీ పోని దాని ముందు సిద్ధపరిచి అక్కడ నుంచి సాధ్యపరచు. అలాంటి అగ్ని మనలో ఉందంటే నమ్ముతారా? అవును అవును. ఇట్స్ నథింగ్ బట్ లైక్ మనకి HCl ఉంటుందండి లోపల మండిపోయేలాగా, అంటే ఏదైనా పెట్టిన చిల్లులు పడిపోతుంది, ఏదైనా మెటల్ షీట్ పెడితే జఠరాగ్ని ఇలాంటి పదాలు చెప్తారు కదండి. అలాంటి HCl ఉన్న ఈ పేగులు దానికి కూడా తట్టుకొని ఉంటున్నాయి అంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. మనం మాట్లాడుతున్నప్పుడే పళ్ళ కింద నాలిక పడకుండా భయంగా తిప్పుకుంటూ స్వరాన్ని పెంచేదాని యొక్క గొప్పతనం ఎలా ఉంటుందండి. ఇలాంటిది ఇంత జరుగుతున్నప్పుడు మనసుని ఎలా ఆధీనంలోకి తీసుకోవాలన్న సింపుల్ ట్రైనింగ్, దాన్ని రోజు అభ్యాసంగా పెట్టుకుంటే రెండు సింక్ అవుతాయి. దెన్ ఎంటర్స్ ద స్పిరిట్. ఈ మూడు ఎప్పుడైతే ఒక లైన్ లో ఉంటాయో దట్ ఈస్ అలైన్మెంట్. అప్పుడు మనకి శక్తిపాతం జరుగుతుంది పైనుంచి. ఆ శక్తిపాతం ద్వారా ఈ కుండలి శక్తి లేవడం మొదలు పెడుతుంది. కుండలి శక్తి లేవడం అంటే ఒక మొగ్గ, ఒక బడ్. సూర్యరశ్మి పడగానే ఎలా అయితే కమలం ఎలా అయితే విచ్చుకోవడానికి వెళ్తూ రెడీ అవుతుందో, ఇన్ దాట్ వే నీ శరీరం, నీ బాడీ, మైండ్, స్పిరిట్ కనుక ఎలైన్ అవ్వగలిగితే నీ ఊపిరి ద్వారా పైనుంచి వచ్చే ఈ యూనివర్స్ ఫోర్స్ నుంచి లైఫ్ ఎనర్జీ గెట్స్ యాక్టివేటెడ్. ఇన్ ఏ వే లైఫ్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ యువర్ కుండలి శక్తి. అంటే చాలా మంది లైఫ్ ఎనర్జీ అంటే ప్రాణం నిలబడ్డానికి కదా అనుకుంటారు. ప్రాణాన్ని నిలబెట్టి నిన్ను సవ్యంగా నడిపించేది కుండలి శక్తి. అంటే మన గురు పరంపరలో చూసుకున్నాం అనుకోండి, గురువు ఎలా అయితే ఉంటాడో, అంటే ఒక దేవుడిని ధ్యానం చేయాలన్నా లేకపోతే ఇది సిస్టమ్ అని ఎలా అయితే ఉంటుందో అలా కుండలి శక్తి రీచ్ అవ్వడం అనే ఒక ప్రక్రియ పెడితే అక్కడి నుంచి ఇట్ విల్ టేక్ కేర్. సో కుండలి శక్తి తెలియకుండా మనకి ఒక ఎడ్యుకేషన్, ఎటర్నల్ ఎడ్యుకేషన్ కి తీసుకెళ్తుంది. ఈ ఎటర్నల్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి అంటే ఊపిరి సరిపోవండి. దీనికి లైఫ్, ప్రాణిక్ ఎనర్జీ కావాలి. వైటల్ ఎనర్జీ అంటాం, సటిల్ ఎనర్జీ అంటాం. దట్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ. దాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తే మనకి సూచనలు ఎలా కనిపిస్తాయి, అది లేచిందా లేదా అనడానికి. ఇది చాలా బాగుంటుందండి.